హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మాధవి రెడ్డి గారు ఉన్నారండి. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అనమాట. ఆవిడని అడిగి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఎవరికి యూజ్ అవుతుంది, సో వీటిలో ఇన్వెస్ట్ చేయాలనే విషయాలపై ఆవిడని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటండి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? సో లైక్ ఎప్పుడైతే అంటే ఒకరు సంపాదించడం మొదలు పెడతారో, లైక్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళకి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, లైక్ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ. సో రెగ్యులర్గా అంటే మన ఓల్డ్ వేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే అయితే గోల్డ్ కొనుక్కోవటం, లేకపోతే బ్యాంక్ ఎఫ్డీల్లో పెట్టడం, పోస్ట్ ఆఫీసుల్లో పెట్టడం, ఇవి అంటే బేసికల్గా ఇవే అనేది మనకి కంటిన్యూస్గా కొన్ని ట్రెడిషన్స్, కొన్ని జనరేషన్స్ నుంచి వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే అవుట్డేటెడ్ అయిపోయాయి. ఏదైతే మనకి ఈ ఎఫ్డీల్లో పెట్టడము, ఈ పోస్ట్ ఆఫీసుల్లో పెట్టడం ఎందుకు అవుట్డేటెడ్ అయిపోయాయి అంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ మీరు గమనిస్తూనే ఉండొచ్చు. ఆల్మోస్ట్ 3%, 4% అంటే టీడీఎస్, వాళ్ళకి టీడీఎస్ అంటే ట్యాక్స్ అనేది ఏదైతే ఉంటుందో 20%, 30% ట్యాక్స్ బ్రాకెట్ పోగా వాళ్ళకి 4% వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు అందరూ ఏంటంటే దే వాంటెడ్ టు లుక్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఈ సేవింగ్స్ని ఎవ్రీ మంత్ వచ్చిన సేవింగ్స్ మనకి ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి మేము చెప్తామండి. ఇంకా ఎవరైతే ఈ ఓల్డ్ ట్రెడిషన్స్ వేలో కానీ కంటిన్యూ చేస్తే దే కెనాట్ మేక్ వెల్త్, వాళ్ళు వెల్త్ని అనేది క్రియేట్ చేయలేకపోతారు అనమాట. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ కొత్త పద్ధతులు ఇంకా ఏమున్నాయి మార్కెట్లో, ఇంకా ఏమున్నాయి బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనం ఎఫ్డీలో పెట్టేది దేనికి, సేఫ్టీ కావాలి, మన అమౌంట్ రెగ్యులర్గా మనకి రావాలి, సో మనకి కన్వీనియంట్గా మనకు తెలిసిన ప్లేస్లో ఉండాలి, మనం వెళ్ళి అక్కడ అప్రోచ్ అవ్వాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అనమాట. ఇంకొంచెం వాళ్ళు ఇలా మీ టీవీ ద్వారా, ఛానల్స్ ద్వారా కొంచెం తెలుసుకొని వీటిలో కొత్త వాటిల్లో పెడితే దే కెన్ మేక్ బెటర్ వెల్త్ అండి. సో కొత్త వాటిలో అంటే వీటిలో ఇన్వెస్ట్ ఇదేనండి మ్యూచువల్ ఫండ్స్ అండి. సో దిస్ ఇస్ ద మ్యూచువల్ ఫండ్స్ ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ యూ అనమాట. ఇంట్రడ్యూస్ టు ఆల్ ద పీపుల్ లైక్ హూ ఆర్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ ట్రెడిషనల్లో వెళ్తున్న వాళ్ళందరికీ ఇది కొత్తగా పరిచయం చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చండి, బట్ ఎవరికైతే తెలియలేదో మీ ఛానల్ ద్వారా వాళ్ళు ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే లైక్ ఒక ఫండ్ ఏఎంసీ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి కలెక్టివ్గా, మీ దగ్గర ఒక 50,000, వాళ్ళ దగ్గర ఒక 10,000, ఇలా చిన్న చిన్న స్మాల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర మనీ అనేది ఒక పూలప్ చేసి ఒక 800 crores లేకపోతే 1000 crores అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మార్కెట్లో పెడతారు, డిఫరెంట్ సెక్యూరిటీస్లో పెడతారు. ద సెక్యూరిటీస్ కుడ్ బి ఎట్లా ఉంటాయంటే షేర్స్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, బ్యాంక్ సెక్యూరిటీస్ అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ సెక్యూరిటీస్లో వాళ్ళు పెడతారంటే మనం డైరెక్ట్గా పెట్టుకోవడం కాకుండా మనం వేరే వాళ్ళకి ఇస్తే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు మీ మనీని మిగతా వాళ్ళ మనీతో కూడా క్లబ్ చేసి వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ ప్రకారము ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఏ సింపుల్ వే ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే. ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటండి అసలు? సో ఇదేంటంటేనండి లైక్ ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారో, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ అంటే భయం, వాళ్ళకి ఏమీ తెలియదు, నాలెడ్జ్ ఉండదు, బట్ అందులో వెళ్ళాలనిపిస్తుంది. లైక్ అంటే అందులో ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో కూడా మనం ఎక్కువ మనీ పెట్టాలనిపిస్తుంది, కానీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు, బట్ దే వాంటెడ్ టు ఎంటర్. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మీరేమీ చేయక్కర్లేదు, అక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయనకి మీ అమౌంట్ కానీ ఇచ్చేసినట్లయితే దే హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. మీకు టైం కూడా ఉండకపోవచ్చు, సో మీకు నాలెడ్జ్ ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనగానే మనకు వేలు ఉండాలి, లక్షలు ఉండాలి, ఎక్కువ అమౌంట్ ఉంటేనే మనము వెళ్ళగలము. అది కరెక్ట్ అండి, ఎందుకంటే ఎక్కువ మనీ లేకపోతే మనం డైరెక్ట్గా చేయలేము. అదే కానీ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మినిమం మీరు 1000 rupees నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఏంటంటే లైక్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ లెస్ ఇన్కమ్, ఇప్పుడు మీకు ఒక 15,000 శాలరీ ఉంది, యూ కెన్ స్పేర్ ఓన్లీ 2,000 rupees మీరు సేవ్ చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ వే అనమాట మ్యూచువల్ ఫండ్స్ అంటే. చాలామంది ఏమనుకుంటారు, ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా ఎక్కువ మనీ కావాలి, లేకపోతే మనకి ఎవరు అడ్వైజ్ చేస్తారు. సో వీఆర్ దేర్ అండి, వీఆర్ దేర్ అంటే తెలియని వాళ్ళకి మేము చెప్పడానికే ఇక్కడ ఉన్నాము. సో దే కెన్ అప్రోచ్ us అండ్ దే కెన్ ఫైండ్ అవుట్ హౌ టు ఇన్వెస్ట్, ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దీనికి ప్రొసీజర్ ఏంటి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా స్కీమ్ సెలెక్ట్ చేయాలి. సో వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. ఓకే, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదండి అంటే ఇందులో మనకి ఫస్ట్ కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీస్ ఏంటంటే మీరు టైం హారిజన్ అంటే మీరు ఒక 15 years మీ రిటైర్మెంట్ కోసం పెట్టాలనుకుంటున్నారు, అలాంటి వాటికి మేము కొంచెం రిస్క్ తీసుకొని ఎక్కువ అగ్రెసివ్గా ఉన్న స్కీమ్స్ అంటారు, అంటే ఈక్విటీ స్కీమ్స్ అంటారు.
లేదు మీకు రిస్క్ తీసుకునేది ఇష్టం లేదు, అలాంటి వాళ్ళకి కూడా బ్యాలెన్స్డ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. అంటే మీ అమౌంట్ బ్యాంక్ ఎఫ్‌డి లాగా కొంచెం రిస్క్ లేకుండా డెట్ స్కీమ్స్ ఉంటాయి. తర్వాత మీరు ఓన్లీ ఒక 1 ఇయర్‌కి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో, దానికి లిక్విడ్ స్కీమ్స్ ఉంటాయి. సో, బేసికల్‌గా మనం కేటగరీస్ చేసుకుంటే మన లాంగ్ టర్మ్ అయితే ఈక్విటీ స్కీమ్స్, మీడియం టర్మ్ అయితే బ్యాలెన్స్డ్ స్కీమ్స్, లేదు ఇంకొంచెం తక్కువ పీరియడ్ అయితే మాకు రిస్క్ వద్దు అన్న వాళ్ళకి డెట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరైనా రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయిన అమౌంట్‌ని ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలీదు. అవును. ఒక 40 లాక్స్, 50 లాక్స్ ఉంటాయి. బ్యాంక్‌లో పెడితే అప్పట్లో 1 లాక్‌కి వాళ్ళు ₹800 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే 1 లాక్‌కి వాళ్ళు ₹400 ఇస్తున్నారు. సో, సడెన్‌లీ దే ఆర్ సీయింగ్ అరే! ₹400 ఇన్ని రోజులు మనం ₹800 వచ్చేవి. ఇప్పుడు ₹400 వస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. పర్ మంత్ అనేది వాళ్ళకి ఆ ఎక్స్‌పెన్సెస్‌కి సరిపోదు. సో, నౌ దే ఆర్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అనగానే భయపడతారు. అవును. సో, అలా భయపడకుండా అలాంటి స్కీమ్స్ కూడా ఉంటాయండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ స్టాక్ మార్కెట్స్, ఓన్లీ షేర్స్ అనే కాదండి. అందులో చాలా కేటగరీస్ ఉంటాయన్నమాట. మనకి ఏమి రిస్క్ వద్దు అనుకుంటే అలాంటి స్కీమ్స్ కూడా ఉంటాయి. అలాంటి స్కీమ్స్ కూడా వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాము, చూస్ చేస్తాము. సో, వాళ్ళకి లైక్ మంచి స్కీమ్స్ అనేవి అడ్వైస్ చేస్తామన్నమాట. వీటిలో ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? వీటిలో ఆప్షన్స్ ఎస్ఐపి అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. అంటే ఎవ్రీ మంత్ మీరు ఒక ₹1000 గానీ, ₹2000 గానీ మనము ఈసీఎస్ ద్వారా మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ మీరు ₹2000 ఒక 15 ఇయర్స్ మీరు ఒక 20 ఇయర్స్ కంటిన్యూస్‌గా చేసుకొని వెళ్లారనుకోండి. లైక్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ మీకు ఒక 50 లాక్స్ అట్లా వస్తాయి. 50 lakhs. అలా కాకుండా మీరు ఒక 30 ఇయర్స్ గానీ రన్ చేస్తే 1.5 crore వస్తుంది. అంటే యాజ్ అండ్ వెన్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఇంక్రీజింగ్. మేమందరికీ ఈ ఛానల్ ద్వారా అడ్వైస్ చేసేది ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయండి. అంటే వెన్ యూ ఆర్ స్టార్టెడ్ ఎర్నింగ్, అంటే మీరు ఒక 25, 28 ఇయర్స్ ఉన్నప్పటి నుండే మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఎవ్రీ మంత్ మీరు 2000 30 ఇయర్స్ కంటిన్యూస్‌గా చేయండి. యూ కెన్ మేక్ 1.5 crore. ఈజీగా మనం అంటే చాలామంది ఏమనుకుంటారంటే రిచ్ అవ్వాలి అంటే మన పేరెంట్స్ రిచ్ అయ్యి ఉండాలి, లేకపోతే మనకి ఏదో లక్ కలిసి రావాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ పీపుల్ లైక్ క్రరోర్పతి అవ్వాలి అంటే ఇవి చాలా కష్టం అనుకుంటారండి. దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. సో యూ క్యాన్ డూ దిస్ అనమాట. ఓన్లీ జస్ట్ మియర్ 2000, 3000 మీరు కాకపోతే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. మీ లైఫ్లో ఎర్లీగా స్టార్ట్ చేసి మీరు కంటిన్యూస్గా డిసిప్లిన్డ్గా వెళ్ళారంటే ఇన్ నో టైమ్ యూ కెన్ మేక్ క్రోర్స్ అండి బై దిస్ వే ఆఫ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. ఎవ్రీ మంత్ ఒక స్టిపులేటెడ్ టైమ్, అంటే ఎగ్జాంపుల్ మీరు 10th అనే డేట్ ఇచ్చారనుకోండి, ఎవ్రీ మంత్ 10th మీ అకౌంట్లోంచి మనీ అనేది ఆ స్కీమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. జస్ట్ లైక్ మన ఈసీఎస్ లాగా అలా మనం ఆ స్కీమ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మనకి ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ అంటే లైక్ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక 40 lakhs ఉంటాయి. ఎవ్రీ మంత్ వాళ్ళకు 30,000-40,000 కావాలి, ఓకే, పెన్షన్ లాగా కావాలి. సో వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 40 lakhs మేము ఒక స్కీమ్లో పెడతాము, వాళ్ళకి పర్ ల్యాక్ పర్ మంత్ ఒక 700 to 800 రూపీస్ వీ కెన్ గివ్. అండ్ దీంట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ బాగుంటాయండి. వేరే మన ఆప్షన్స్ అంటే ఎఫ్డి వీటితో కంపేర్ చేసుకుంటే మనకి 30% ట్యాక్స్ బ్రాకెట్, 20% ట్యాక్స్ బ్రాకెట్ అట్లా పడుతుంది. ఇందులో అయితే మనకి ట్యాక్సెస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లిక్విడిటీ అంటే మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో పెట్టారండి, లైక్ పెట్టిన తర్వాత మీకు ఇమీడియట్గా మనీ కావాలి అంటే మొత్తం ప్లాట్ అమ్మాలి. మీకు ఆ కొంత అమౌంట్ కావాలంటే మీకు ఎవరు ఇవ్వరు. ఇందులో అలా కాదండి, మీకు ఒక 10,000 కావాలి అన్నా సరే మీరు ఇమీడియట్గా ఆ అమౌంట్ వరకు మీరు లిక్విడేట్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మీరు తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ అండి. ట్రాన్స్పరెంట్ అంటే మీకు ఎవ్రీ డే ఈరోజు మీరు పెట్టిన వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు క్యాప్స్ ఉంటాయి, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంటే మీరు అందరూ మా ఆఫీస్కి రావాలి, ఇక్కడికే రావాలి అనేది ఏం లేదండి. వేరెవర్ ఇన్ ద వరల్డ్ మాకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉంటారు, నెదర్లాండ్స్, యూఎస్ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే వీ కెన్ డూ ఇట్ దిస్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ఆన్లైన్ అయిపోయింది. సో ఆన్లైన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఈరోజు ఎంత ఉంది అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్లో పెట్టారనుకోండి, ఈరోజు ఎంత వాల్యూ ఉందంటే చెప్పలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఈరోజు వాల్యూ ఎంత ఉందని చెప్పలేరు పర్ఫెక్ట్గా. బట్ ఇయర్ ఏంటంటే మీకు ఎవ్రీ డే యూ కెన్ చెక్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. మీరు ఎంత ఉంది అనేది అంత ట్రాన్స్పరెంట్గా మనకు ఉంటుందండి. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. జస్ట్ అట్లీస్ట్ ఒక తక్కువ అమౌంట్తోనే మీరు అట్లీస్ట్ ఇఫ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్, దెన్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్లోలీ యూ కెన్ గెట్ ఇన్ టు దిస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.